గొప్ప పర్యటన సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మీ భర్తలు ఓటేయకపోతే ఇంట్లో వాళ్ళకి భోజనాలు పెట్టకండి. మహిళలకు పిలుపునిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. భర్తలకు భోజనాలు పెట్టకుండా తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటేయమని చెప్పండి అని చెప్తున్నారు. లక్ష మెజారిటీ ఇవ్వాలి, మన సత్తా ఏంటో చూపించాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన చెప్తున్న మరో మాట, మహిళలందరినీ కూర్చోబెట్టుకుని ఆ సమావేశంలో నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను అని చెప్తున్నారు. సో దీంతోపాటు రఘురామకృష్ణరాజు గారి టికెట్ వ్యవహారం, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆయనను ఏదో ఒక స్థానం నుంచి అసెంబ్లీకి పంపించాలని ఆలోచన చేస్తుందంట వెస్ట్ గోదావరి నుంచి. అయితే వెస్ట్ గోదావరిలో టీడీపీ తీసుకునే సీట్లన్నీ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి అక్కడ ఎక్కడ ఆయనకి టికెట్ ఇవ్వాలన్నా ఇప్పుడు అనౌన్స్ చేసిన టికెట్ ఏదో ఒకటి తీసేసి ఎవరినో ఒకరిని పక్కకు జరిపి ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చూశారు? నేను పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఫ్రస్ట్రేషన్ కనబడుతుందండి. ఏముంది అందులో ఫ్రస్ట్రేషన్? సార్ ఒక మాట చెప్పనా, వాళ్ళు ఏబీ వెంకటేశ్వర ఏదైతే ఎత్తుకొచ్చిన సామాన్లతో ఈ ఫోన్లు ట్యాప్ చేశారు, అల్లరి తిన్నారు, ఇల్లు తిన్నారు అనేది మొన్నటి దాకా జుట్లు పీక్కొని వచ్చి ఏదో చేతులు కడుక్కున్న అమ్మయ్య అన్న దగ్గర దాన్ని రిటరేట్ చేస్తూ నిన్న మాట్లాడిన మాటలు ఎక్కడికి లీడ్ అవుతాయి అన్నది కనీస ప్రాథమిక అవగాహన కూడా లేకుండా, మీ ఇంట్లో ఏం మాట్లాడినా నాకు రికార్డ్ అయిపోతుంది, తెలిసిపోతుంది, నాకు బుర్రలో చిప్పు ఉంది, ఏంది జరిగేది? అట్లా అనలేదు సార్ ఆయన. మీ ఇంట్లో ఏం మాట్లాడుకున్నా నాకు తెలుస్తుంది, అటువంటి నెట్వర్క్ పెట్టుకున్నా అన్నారు. ఒకటి. రెండు, నేను చెప్తా వినండి. రెండు, సార్ మీకు మీ ఆదాయం ఏదైనా సరే నిన్న ఛానల్లో కూడా డిబేట్ నడిచింది. మీ ఆదాయాన్ని ఎలాగైనా రఘురామకృష్ణరాజుకి ఎక్కడో ఏదో నియోజకవర్గం నుంచి ఎక్కడో దేని నుంచి నిలబెట్టి గెలిపించేస్తారు, అక్కడ నీకు మళ్ళీ హోమ్ మినిస్టర్ ఇస్తారన్న పకోడీ కబుర్లాగా మీరు కూడా ఎంత దగ్గర రండి సార్. చెప్తాను సార్ నేను, మీ ఇంట్లో ఏం మాట్లాడుకున్నా నాకు తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. ఎలా తెలుస్తుంది? నెట్వర్క్ పెట్టుకున్నారు ఆయన. అది ఆ నెట్వర్క్ ఏంటి? టెక్నాలజీ కదా. మనోడు 25 మాడి హ్యూమన్ నెట్వర్క్ ఉందో మరి. అంతుంటే ఏదో సామెత ఉంటుంది, అదేమంటే మా తెల్లచీర ఎందుకు అన్నట్టు మనోడికి ఈ పరిస్థితి ఉండకపోయింది. సో ఆ నెట్వర్క్ ఉంటే మొన్న లోకల్ బాడీలో 70,000 మెజార్టీ అట వైసీపీకి. ఇది అన్ని కలిపి ఒకసారి తెలుసుకో, మన లోకల్ బాడీలో ఏమి ఇచ్చారు సీట్లు. ఇప్పుడు మార్చారేమో, ఇప్పుడు నెట్వర్క్ పెంచారేమో. ఏంటి పెంచారా? తర్వాత ఇంకేం లోకల్ బాడీలు ఎలక్షన్లు అయ్యాయి ఇలా గుండు గీసిన తర్వాత కుప్పంలో. అదే గ్రాడ్యుయేట్స్ అయింది, గ్రాడ్యుయేట్స్లో గెలిచిన శ్రీకాంత్ ఇప్పుడు కుప్పం ఇన్ఛార్జ్ ఇచ్చి అక్కడే పెట్టారు ఆయన్ని. ఆయన పూర్తిగా బాధ్యతలను ఆయన చూస్తున్నాడు. చూసుకుంటే ఎన్ని వచ్చాయి? రావాలి ఇప్పుడు ఎలక్షన్ కోసం పెట్టారు, మొన్న పెట్టారు. అందుకని గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇంకోటి, మీ ఆదాయాన్ని 3 రెట్లు చేయటం ఎట్లా అని ఆలోచన చేస్తున్న క్రమంలో నా బుర్రకి అవసరమైతే పదును పెట్టి ఇంకా కావాలంటే నా బుర్రకి ఏఐ సపోర్ట్ తీసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకొని మీ ఆదాయం రెట్టింపు కోసం నేను పనిచేస్తున్నాను. ఎలా సార్? ఇప్పుడు మొదటికి మీకు మాట మళ్ళీ మాట మనం వీడియో పెడితే అలా ఛాలెంజ్ చేసాం కాబట్టి గ్యారంటీగా మనం ఏదో కష్టపడాలి, సెన్సిబుల్ టాక్ చేయాలి. అంటే నిజాలు ప్రజలకు చెప్తేనే కన్విన్స్ అయ్యి చూస్తారు. మనం అవే అబద్ధాలు చెప్పామనుకోండి, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ లేక టటాటగా మన గ్రాఫ్ పడుతూనే ఉంటుంది. అయితే రోజు మనం కత్తి మీద సాగు చేస్తున్నట్టే కదా. అలా నీ ఫైనాన్షియల్ ఎబిలిటీకి ఫస్ట్ ఫైనాన్సెస్ క్రియేట్ చేయడం ఎట్లా అన్నది ప్రాథమికం కదా. అంటే ఉపాధి నువ్వు ఫస్ట్ కల్పిస్తే, ఇప్పుడు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు అనుకోండి సార్, సంవత్సరం తర్వాత నా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఇంక్రిమెంట్ నాకు ఆటోమేటిక్గా వస్తుంది. అది ఉపాధి పెంచడం అంటారు. ఉపాధి లేకపోతే కొత్త క్రియేట్ చేస్తారు. అదే ఎలా? అక్కడ నుంచి కూరగాయలు అవి విదేశాలకు పంపిణీ చేయడం. మీకు మళ్ళీ చెప్తున్నాను, వినివాడు వెర్రివాడు అయితే చెప్పేవాడు కేఏ పాల్ అని. ఈయన చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడితే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కడతాం, ఎయిర్పోర్ట్ కట్టిన దానికి తీసుకొచ్చి కూరగాయలు ఎగరేస్తాం అని పెట్టకథలు. ఇప్పుడేమో తుఫాన్లు వచ్చేట హెలికాప్టర్ తీసుకొచ్చి సర్వే చేయమని అరుపులు, ఆర్తనాదాలు. అదే మీరు హంద్రీలో నీళ్ళు ఇచ్చారంటున్నారు కదా, నీళ్ళన్నీ మొత్తం వచ్చి కుప్పం కొట్టుకుపోతుంది. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మళ్ళీ అనమాట ప్రాథమిక అవగాహన ఎవరికైనా మనకు ఉంటే మనం మాట్లాడవలసింది కూడా ప్రజలకు తెలియాలి కదా. మనకు శ్రీశైలంలో 870 అడుగులు పై చిలుక బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం ఎక్సెస్ వాటర్ వస్తున్నాయి. అదేది బచావ్ ట్రిబ్యునల్, బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకెళ్లిన వాటర్లోంచి మీరు ఎన్నెన్న డ్యాములు ఇటు అటు కట్టండి, వాటి పేర్లు ఏమని పెట్టండి, దాంట్లోకి వచ్చి నీళ్ళు అవే. ఇవాళ శ్రీశైలం కృష్ణానదికి జలాలకి వచ్చి ఎన్నాళ్ళైంది? ఇప్పటిదానికి మీరు ఇక్కడ దాకా అక్కర్లే, వెనుగొండ ప్రాజెక్టు నింపేసుకుని ఉంది ఆయన. లేదు, మొన్న ఆయన వాటర్ రిలీజ్ చేశారు, కొంత వాటర్ రిలీజ్ చేశారు. బేర్ మినిమం వాటర్ మనకి తాగడానికి వదులుతూనే ఉంటాయి కింద కాలువల నుంచి. మన నాగరసారి నుంచి ఎలక్షన్ రోజు తీసుకెళ్ళిన వాటర్ ఏమవుతుంది? మనకి ఎక్కడో దగ్గర డెడ్ స్టోరేజ్లు ఉంటాయి కదా,
వాటి నుంచి కాపాడే కార్యక్రమం ఉంటారు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి ఓపెన్ చేసే దగ్గర. సో ఇక్కడ ప్రాథమికంగా ఏదైతే పనులు సత్వరంగా రాష్ట్రంలో ఓ వినుగొండ ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే అక్కడ అంద్రేనేవా ప్రాజెక్ట్ అనుకోండి కంప్లీట్ అయ్యే అన్న విషయం ఒప్పుకోండి. నీళ్ళు రావడం కదా ఇంపార్టెంట్ అని చెప్తుంది. నీళ్ళు లేదు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నాను నేను. మొదటి నుంచి నా విశ్లేషణ చెప్పింది ఒకసారి తుఫాన్ ఇవ్వ కృష్ణానదికి బొక్క నీళ్ళు తాగే సౌభాగ్యం కలుగుతున్న ప్రజలకని నేనే వేడుకుంటున్నా, మీరు కూడా వేడుకోవాల్సింది అదే. సో కాలువ నెట్వర్క్ మాత్రం ఆయన చేశారు. వాటర్ రావాలంటే దేవుడు దండ పెట్టుకోవాలి. వర్షాలు లేని ఎక్కడి నుంచి వస్తాయి సార్? మరి వర్షాలు లేని ఎక్కడి నుంచి? ఆర్టిఫిషియల్ వాటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఏమైనా ఆర్టిఫిషియల్ వాటర్ ఏమైనా ఉంటే చెప్పానండి. మనోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మేధాశక్తిని ప్రదర్శిస్తాను అంటాడు కదా, లేకపోతే శివుడిలాగా భగీరథులు ఏమైనా బుర్రలను తీసుకొచ్చి నీళ్ళు ఏమైనా ఇస్తాడేమో కనుక్కోండి. సో అది అయితే వాటర్కి సంబంధించి అది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మద్యం మేము నాణ్యమైన మద్యం క్వాలిటీ రేటు తగ్గించేస్తామని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అప్పుడున్న డిస్టిలరీ యూనిట్సే, ఇప్పుడున్న డిస్టిలరీ యూనిట్స్ ఒకటే. కొత్త డిస్టిలరీ యూనిట్స్ అయితే ఈ ప్రభుత్వం తేలేదు. ఆ పాత డిస్టిలరీ యూనిట్స్ నుంచి నాణ్యమైన మద్యం కాకుండా ఈ మద్యం తాగిన చావులు ఏమైనా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా కాస్త సెన్సిబుల్ జర్నలిజం చేసి మంచిగా మద్యం మీద మరణాలు ఏమైనా చదివారా? నాకు కనపడలేదు కానీ భారతీయ జనతా పార్టీ చదివారా? నేను అడిగింది చాలా క్లియర్ గా మాట్లాడదాం సార్. ఆ భౌగోని ఛానల్లో భౌగోని పేపర్లోనైనా మద్యం మీద మరణాల మీద వార్తలు ఏమైనా మీరు చూసారో చదివారు? ఏలూరులో కల్తీ మద్యం తాగి చనిపోయారని కదా. కల్తీ మద్యం కాదు, అది కల్తీ వాటర్. సరే, కల్తీ మద్యంగా కల్తీ వాటర్, అది కూడా ఒక సమ్ సార్ట్ ఆఫ్ బ్యాక్టీరియా. అది అక్యుములేట్ అయి ఉండడం వల్ల కలుషిత నీరు తాగి చచ్చిపోయారు. కలుషిత నీరుకి కలుషిత మద్యానికి చాలా తేడా ఉంది. సో దాన్ని వాళ్ళు చేశారు. సురుదేశ్వర్ గారు 1,00,000 మంది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయారని చెప్పారుగా. వాళ్ళ నాన్నగారికి తెలుస్తారు వీళ్ళు దేనికి పనికిరారని. ఇంట్లో కూర్చోబెడితే మనం జడ్డి వల్ల వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చుకున్నాం. అంచేత వాళ్ళు మాట్లాడిన మాటలకి ఎంత శాంచువటీ ఉంటుందో తెలుస్తుంది. 1,00,000 మంది చనిపోతే నిజంగా చెప్పాలంటే అది జాతీయ ఉపద్రవం కింద పరిగణించబడుతుంది సార్. ప్రపంచ ఉపద్రవం ఆబ్వియస్గా. ఇప్పుడు కరోనా లాంటి దాంట్లో కూడా 1,00,000 మంది చనిపోతేనే అది ప్రపంచ ఉపద్రవం కింద, జాతీయ ఉపద్రవం కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చి వర్క్ చేస్తారు. మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది, 400 సీట్లు గెలిచేస్తారు ఈ మొక్కలు పెట్టుకుని. వీళ్ళు మాట్లాడే మాటలు మీరు నేను వినాలి. గెలుస్తారు చూడండి. రాజమండ్రి చాలు సార్. పోటుకోళ్ళమ్మలాగా రోజుకో దగ్గరికి వాయినాలు వారాల మురళీమోహన్ లాగా రోజుకో దగ్గరికి వెళ్ళి విస్తరేసి వీళ్ళు రోజుకోసారి ఎంపీ అయిపోతున్నట్టు ఈ రోజు రాజకీయాలు ఇలా ఉండవు. నియోజకవర్గ నాయకులు కాదు కదా, రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కడైనా నిలబడి గెలుస్తారు అని కదా. అదే వినివాడు విరివేదాలు అయితే చెప్పేవాడు కేఏపాల్ అన్నట్టు, ఆ నియోజకవర్గ ప్రజలు జడ్డోళ్ళు అయితే ఇలాంటి వాళ్ళందరినీ జాతీయ నాయకుల కింద అభివర్ణించబడతారు. ఇలా అలమన్నాడు సార్ మోహన్. మద్యం అనేది ఎజెండా కాదా, పట్టించుకోరు జనాలు. ఎందుకు పట్టించుకుంటారు సార్? వాట్ దే ఆర్ కనెక్టెడ్. సే ఫర్ ఇన్స్టెంట్ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్. అమ్మ ఒడి నాన్న బుడ్డి అని చెప్తున్నారు కదా, ఈ లేదని చెప్తారు సార్. వీళ్ళు ఒళ్ళు వంగక చేతకంతనం కాబట్టి. మరి అదే అమ్మ ఒడి 3 పొలాలు అంటే 3కి ఎందుకు ఇస్తామని చెప్తున్నారు? 3 బుడ్లు. మద్యం విషయం రెవెన్యూ మాడ్యూల్ పెంచడానికే కదా లిక్కర్ మీద ఎంఫసైజ్ చేసుకుంటూ yes they are giving more consent to the liquor. వీళ్ళకి రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడానికి మద్యం అనేది ఒక ప్రాథమికమైన ఒక వెపన్. ఆ వెపన్ వీళ్ళు అనౌన్స్ చేస్తారంటే మద్యం వీళ్ళు ఏర్లే పారిస్తారని ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉన్నారు. ఒక పక్క నియంత్రిస్తున్న ఈ ప్రభుత్వం వెసెస్ నియంత్రణ లేకుండా చేసే ప్రభుత్వం మీద ఆదాయ వనరు చూస్తున్నాడు. నిషేధిస్తా అని చెప్తున్న ప్రభుత్వం నియంత్రణ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు. సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఎవరు ఏం చెప్పినా సరే మద్యం అన్నదాన్ని ఒక ఆదాయ వనరు టు ద రెస్పెక్టివ్ స్టేట్ ఏ ప్రభుత్వం కూడా దాన్ని నిషేధించలేదు సార్. కానీ ఒక చూడండి యారక్ అమ్ముతారు, ఈ ప్రసాద్ నా పేరే ఉంటుంది ప్రసాద్ ప్రభుత్వ సారాయి దుకాణాలని, ఈ వీటిని నిషేధించింది ప్రభుత్వం. ఇది గమనించమనండి. సారా నిషేధం నిషేధం కాదు సార్, ఇది సంపూర్ణ మద్యపాన నిషేధం అప్పుడు రామారావు గారు చేసింది. ఆయన వల్ల కాలేదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చారు ఆయన బికాస్ స్టేట్ రెవెన్యూ రాష్ట్రం కోసం డెవలప్డ్ స్టేట్స్ లో మద్యం లేకపోతే కరెక్ట్ కాదని అప్పుడు రామోజీరావు గారు వీళ్ళంతా రాశారు కదా. సరైన డెసిషన్ మద్యపానాన్ని. పచ్చల్లో ఏదైనా రాస్తారు సార్, వాడికి అతి గతి నీతి జాతి ఏమి ఉండదు. అదొక జర్నలిజం అని మనం కర్మగాలి. ఇప్పుడు నా పాయింట్ మన టైంలో ఏంటంటే ఇంకో దరిద్రం లేక ఈ దరిద్రాన్ని భరించవలసి వచ్చింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకి ఇస్తాననే ఎలక్షన్ ప్రామిస్ చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేది, మద్యం ఎలక్షన్ ప్రామిస్గా చేయడం అనేది భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అయినా చేసిందా? పాయింట్ నెంబర్ 1. మీకు ఇంకో విషయం చెప్తా సార్, రాజకీయ పార్టీలు చేయలేదని కాదు, ఈ ప్రభుత్వం చేస్తున్న విద్యా వ్యవస్థ మీద చేస్తున్న పని, ఇతనుకున్న అనుభవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ మాట్లాడుతున్న వ్యక్తి అయితే విద్యా ప్రమాణాలు ఈ ప్రభుత్వానికి ఇంకా విభిన్నంగా వినూత్నంగా తారస్థాయిలో పతాక శీర్షికన చర్చించుకునే అవసరం చేస్తాననే మాట ఎందుకు రావట్లేదండి? కరెక్ట్. ఆయన విద్య గురించి మాట్లాడుతుంటే మద్యం గురించి మాట్లాడుతున్నాడు. అది తెలియదు. ఆయన వైద్యం గురించి మాట్లాడుతుంటే మద్యం గురించి మాట్లాడుతున్నాడు.
సార్ ఒకటి చెప్తున్నాను, నాణ్యమైన మద్యం కాంది పక్క తీస్తే సార్, ఒక ప్రైవేట్ వ్యవస్థ కనుక నడిపిస్తే, అంటే గతంలో టెండర్లు వేసి బార్లు లేదంటే వైన్ షాపులు లైసెన్స్లు ఇచ్చి చేసిన ఉదంతం అయితే మీరు చెప్పినవి ఏర్లే పారించారు మద్యం ఇదని. కానీ వాళ్ళ ప్రభుత్వం నడిపిస్తుంది మద్యం. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుంది? కానీ అక్కడ కొన్ని తాగి చచ్చిపోతుంది, డైరెక్ట్ ప్రభుత్వం కదా. సో అంత నెత్తి మీద పిడుగును పెట్టుకొని భరిస్తుంది ప్రభుత్వం. అప్పట్లో మల్లాది విషయం లోపల వేసినట్టుగా వాళ్ళ పెద్ద మల్లాది విషయం దాంట్లో కన్సిడరేషన్స్ ఇచ్చారు కదా వీళ్ళు, వెసులుబాట్లు తీసుకుని వెసులుబాట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ వెసులుబాట్లు ఈ ప్రభుత్వం కొనే అని ఎందుకు చర్చ ప్రభుత్వం కదా, ఇది వాళ్ళకి బాధ. సరే మీకు ఒకటి చెప్తున్నాను, విద్య, వైద్యం, ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న ఉదంతం చూడండి. సో ఫోకస్డ్ ఈ మూడిట్లో ప్రభుత్వం ఉంది, మద్యం పైన ప్రతిపక్షం ఫోకస్డ్గా ఉందంటారా? ఇవాళ నేను సాక్షి ఛానల్లో ఇవాళ ఒక డిబేట్కి వెళ్ళాను సార్ పొద్దున్న. ఒక కాలర్ చెప్తున్నాడు, ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కలెక్టర్ గారు కాల్ చేసినట్టండి అతనికి, నాన్నగారికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఉన్నాయి, కరోనా సిచ్యువేషన్లో ఆయన హాస్పిటల్కి సహకరించట్లేదు, మీరు బెంగళూరులో ఉన్న విషయం నాకు తెలుసు, ఇమీడియట్ యాక్షన్ నేను తీసుకుంటున్నాను, మీ నాన్నగారిని తీసుకెళ్తానని చెప్పాడు హాస్పిటల్కి. అండ్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ లేం వార్తలు రాశారో మనకు తెలుసు, ఈయన బనగానపల్లి చెక్ పోస్ట్ దాటక మునిపే ఈజ్ బీన్ హాస్పిటలైజ్డ్. ఆయనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే తగ్గించి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఎంత 40-45 అమ్మారు, దొరకలే కూడా. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారట సార్, ఇచ్చి సేవ్ చేసి వస్తున్నప్పుడు 2000 రూపాయలు చేతిలో పెట్టి పంపించారట ఇంటికి. పంపించి ఇదే వాలంటీర్ వాళ్ళ మదర్కి కూడా టెస్టులు చేయించి ఏమీ లేదని ఇంట్లో ధైర్యంగా వచ్చారట. సో కరోనా టైంలో బాగా హ్యాండిల్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కదా, నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. మోర్ ఇక్కడ మీకు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, నేను ఎప్పుడు చెప్తుంది ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ డెమోక్రసీలో మనం ప్రభుత్వాన్ని దేనికి ఎన్నుకుంటాం అంటే, ఒక పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ మన నుంచి ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే ప్రభుత్వం గురించే చర్చ. ఇదే అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది చూడండి, ప్రజల్ని గాలికి వదిలేసి అన్నమయ్య డ్యామ్ కట్టుకుంటూ కూర్చుని చంద్రబాబు నాయుడు. నీకు అర్థమైందా? అది అనవసరం నాకు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, 4 ఏళ్ళు పొద్దున్న డ్యామ్తో ఏమైనా పని ఉంది ఇవాళ మీకు? డ్యామ్ కొట్టాలిగా మరి, కట్టి మళ్ళీ దానికి ఏదో నీళ్ళు ఇవ్వాలిగా. ఇప్పుడు నీళ్ళు దానికి ఏమైనా దాని మీద నీళ్ళు డ్యామ్ లేదు సార్, అదేమైనా చర్చనీయాంశం అయిందా? ఆ ప్రజలను పరిరక్షించబడిన ఉదంతో చెప్పండి. సో ఇప్పుడు ఇంకా చాలా అక్కడైతే ఇష్యూ ఉంది. సరే, ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు బాబు గారిది మద్యం అనేది రూల్డ్ అవుట్, ఆయన అది మాట్లాడడాన్ని ఎలా చూడాలి, ఎందుకు మాట్లాడి ఉంటారు? అది అసందర్భ పేలాపనగా చూడాలి, చేతకాని నిస్సహాయ స్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తుందో దాన్ని ఈ రోజు దాకా వాళ్ళు చెడ్డ కింద దాన్ని పోర్ట్రేట్ చేసిందని, ఆ చెడ్డను నేను మంచి చేస్తానన్న పిక్చరైజేషన్ ఇచ్చే తాపత్రయం పడుతున్నాడు చంద్రబాబు. నాకు ఒకటి అర్థం కాదు సార్, అంటే నేను నా ప్రాబ్లమా లేకపోతే నేను అర్థం చేసుకోలేకపోతున్నా తెలియదు. ప్రతిపక్షాలు ఓట్లు అడుగుతున్న సందర్భంలో ప్లీజింగ్ కనపడట్లా, బ్లేమింగ్ కనపడుతుంది, చేయకపోతే ఎలా, ఈ ఎరగెన్స్ కనపడుతుంది. వేరేజ్ ముఖ్యమంత్రి మీకు నచ్చితే ఓటేయండి లేకపోతే లేదు అని చెప్తున్నారు, వీళ్ళు భర్త ఓటైపోతే అన్నం పెట్టొద్దని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పండి, ఈ కంపారిజన్ ఎలా చూస్తారు దీన్ని? ఇది కంపారిజన్ ఏం లేదు సార్, సింపుల్. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చి నేను ఇంటర్వ్యూ చేయాలనుకోండి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నా దగ్గర స్టఫ్ ఉండాలి, మిమ్మల్ని నేను డామినేట్ చేయగలగాలి, లేదంటే మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలి. ఈ రెండు నా దగ్గర లేవనుకోండి, అప్పుడు నేను ఎలా ఉంటాను? తిరిగి నేను ఛానల్కి నన్ను పిల్లరాళ్ళు తెలుగుదేశంలాగా నన్ను బ్యాన్ చేస్తారు, ఆ ఛానల్ నేను బ్యాన్ చేస్తాను, నేను వెళ్ళను అంటాను. మీకు అర్థమవుతుందా? ఐ బ్యాన్ ఈహే అంటాను. ఇజ్ ఇట్ రైట్? చేశారంటే సోషల్ మీడియా వాళ్ళు చేసుకుంటారు. నేను మీకు అర్థమయ్యే భాష అడగ నాకే అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి చెప్తున్నా. మనం 4 ఇంటర్వ్యూలు బట్టి వెనక్కి చూస్తే ప్రసాద్ ఈజ్ డామినేటింగ్ నరసింహరావు ఈజ్ క్వశ్చనింగ్ వేరియస్ క్వశ్చన్స్ ప్రసాద్ అని అడుగుతున్నాడా అన్నది ప్రజలు గ్రహించగలుగుతున్నారు. కింద మనం బాగా తిడుతున్నారు నన్ను, ఇది తప్ప నీకు ఇంకెవరు దొరకరా అని రోజు రాస్తున్నారు. కానీ నేనే దిక్కు అన్న క్వశ్చన్లో నేను రావట్లే. ఇక్కడ నన్ను నరసింహరావు గారు ఎప్పటికైనా గ్రిల్ చేయగలడా అన్న కాన్సెప్ట్ నేను వస్తున్నాను. ఎందుకంటే అదే కామెంట్స్ ఆయన కూడా చదువుతారు కదా. అట్లా ఎప్పుడైతే నీ పనితనం, నీ దగ్గర నీ ఎబిలిటీ 2 ఉన్నాయనుకో, చూపించే సామర్థ్యం నీకు ఉన్నప్పుడు భయపడరు. అది జగన్మోహన్ రెడ్డి అదే చేస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఆయనకి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నాడు. అంచేత నేను చేసింది మీకు నచ్చితే నాకు ఓటేయండి అంటాడు. వీళ్ళు చేసినవన్నీ చెత్త చెదారం ఇప్పటిదాకా, ఇవన్నీ చేయలేకపోయాను ఆక్రోశం పక్కన. పైపొచ్చి ప్రజల్ని డామినేట్ చేయడానికి వీళ్ళకి ఒక వ్యవస్థలు పనిచేస్తున్నాయి కొన్ని, అవే అబద్ధాలు నిజమని చెప్తాం.
ఇన్ని అబద్ధాలు చెప్తున్నా సరే ప్రజలు గ్రహించకుండా నిజం పట్ల ట్రావెల్ అయిపోతారనే అంతర్మదనం. అదే భయం అంటాను నేను. ఆ భయంకే 25 కుప్పం పరిగెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు ఆ ఆవిడతోనూ పిల్లలతోనూ నామినేషన్ వేయించి గమ్మను కూర్చుని రాష్ట్రం అంతా తిరిగినా ఆయనకేం ఉపద్రవం ఉండేది కాదు. ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల కన్నా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది కుప్పం మీద. సార్ పాయింట్ అంత ఆ డామినేటింగ్లో ఎందుకు అడుగుతున్నారు అని. ఇప్పుడు జనం తప్పు చేశారు మమ్మల్ని ఓడించారు అనే పర్సెప్షన్ ఇంకా ఉందో. అదే చెప్తున్నాను. వీళ్ళు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పొద్దున ఓడిపోతే కూడా నా వల్ల లాభం జరగలేదు కాబట్టి నన్ను ఓడించారని చెప్పి అనుకోవాలి, అంతే కదా. ఆబ్వియస్గా చెప్తాడు అతను. మీకు గతంలో ఏముంది, ప్రజల్లో నన్ను ఇక్కడ కూర్చోమన్నారు తీసుకున్నాను అన్నాడు. నన్ను ఇవాళ ఇక్కడ కూర్చోమన్నారు, నేను తీసుకునే విధానానికి మీరు నన్ను లాస్ట్ టైం అక్కడ కూర్చోబెట్టి 5 సంవత్సరాలు నాకు తప్పు చేశారన్నట్టుగానే పనిచేశాడు ఆయన. మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే అది నిజం అన్నది ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాడు, తర్వాత తనకి పనితనం సులువు అవుతుంది. వీళ్ళు ఇన్నాళ్ళు బట్టి చేసినా మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదని కడుపు పడుతున్నారు. హైటెక్ సిటీ కట్టాను కదా, శ్రీకాకుళంలో నాకేం చేశారు అబ్బాయి అంటే హైదరాబాద్ నేనే కనిపెట్టాను కదా, హైదరాబాద్ నేనే చెప్పారు. అది చెప్తున్నాను కదా, హైదరాబాద్ నేనే పెట్టాను, సైబరాబాద్ నేనే పెట్టానంటే శ్రీకాకుళంలో నాకేం హైదరాబాద్లో రేట్ చేసుకుని నాకేం ఉపయోగం బాబు, నా కిడ్నీ సమస్య ఎప్పటికీ తీరలేదు, నా వద్దాను అంటాడు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏదో పెట్టకథలు చెప్తే 4 రూముల్లో పెట్టి డయాలసిస్ సెంటర్లు అన్నారు. ఈయనేటర్ బాబు ఇలా శాశ్వత పరిష్కారం ఇచ్చాడు అని ఆలోచిస్తాడు. ఇంకోటి కియా మోటార్ పెట్టారు అంటే కియా మోటార్లో లోపల పనిచేసేవాడు పరిస్థితి ఏంటరా బాబు. మనోడు ఎవడు పని చేయకుండా కంపెనీ ఎందుకునే. సో లోకల్స్కి ఎవరికి అవకాశాలు లేవు. సో ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు ఇది చెప్పిన సంపద సృష్టి ఏంటంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. ఖజానాలో చేతులెట్టి స్కిల్ డెవలప్మెంట్ టైంలో 324 కోట్లు ఎత్తేసిన ఉదంతం ఇవన్నీ ప్రజలకు కనబడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తే మళ్ళీ డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి తప్ప ఇంక దేనికి పనికి వస్తారు అన్నది ఒకటి. తర్వాత పోనీ వీళ్ళు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిపిస్తాం, ఏం చేస్తారు వీళ్ళు? ఈ ముఖ్యమంత్రి కాడు. నేను చెప్పాను వాడు గప్పకొచ్చారా సార్, మాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం రావాలంటున్నారు. ఇక్కడ రివర్స్, తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఎన్డీఏ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అక్కడ క్యాండిడేట్ని నమ్ముతున్న విధానం, ఇక్కడ పార్టీని ముందుకు తోచి నన్ను నమ్మండి అని రిక్వెస్ట్ చేస్తున్న విధానానికి తేడా గమనించారు మీరు? ఇక్కడ ప్రజలు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిపించాం అనుకో, వెళ్తాడు, ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి కాని దానికి లోపలికి వెళ్ళడు, మన సమస్యలు చర్చనే చర్చించడు, ఈ ప్రజానికి ఈయన గెలిపించాలన్న ప్రశ్నకి ఈయన దగ్గర సమాధానం లేదు. సరే మీరు ముఖ్యమంత్రి అవుతారంటే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందండి అంటుండు. అరే ఆయన 144 సీట్లు పోటీ చేసేవాడు ముఖ్యమంత్రి కాకపోతే 10 సీట్లు చేసేవాళ్ళు 18 సీట్లు చేసేవాళ్ళు అవుతారా? ఎందుకు సార్ అంబిక్విటీ మీరు అనవసరంగా చేస్తున్నారు సార్? మళ్ళీ అన్నమాట 6 హామీలు ఇచ్చాడు ఈయన. ఎంత ఖర్చు అవుద్ది? దగ్గర 1,40,000 కోట్లు ఎంతో అవుతుందంట. పక్కన పెడదాం కాసేపు. సిఏఏ బిల్లు ప్రవేశపెట్టారు. ముస్లిం సామాజిక వర్గానికి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడు, బీజేపీ కనుక గెలిస్తే ఓట్లు ఎత్తేస్తారు. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ పట్ల అమిత్ షా గారు ఏం చెప్పారు? తీసేస్తామని చెప్పారు తెలంగాణ. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వేషన్లు తీసేస్తారు. మనోడు ఎయిట్ చేస్తాడు అంటే ప్రొటెక్ట్ చేస్తాడు వాళ్ళ దగ్గరే ఉండి. ప్లీజ్ సార్ ప్లీజ్ దయించి మీరు కన్ఫ్యూజ్ చేయకండి ప్రజల్ని, ఒక నిమిషం ఆగండి. ఒక రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముస్లిం రిజర్వేషన్స్ కట్టుబడి ఉన్నారు, చేశారు. ఈయన ఈ ఎన్డీఏ క్లస్టర్స్లో ఇవాళ ఈ ఆశయ సాధన కోసం ఏం చేయగలడు? స్టేట్ పర్వ్యూలో కాపాడుతారు సార్. ప్లీజ్ పకోడీ కబుర్లొద్దు, వాస్తవాలు మాడదాం. ఎలా కాపాడుతాడు? ఎందుకంటే ఇవాళ ముస్లిం కాబట్టి రిజర్వేషన్ ఇవ్వట్లేదు, ఎకనామిక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఈబీసీ కోటాలో ఇస్తున్నాము, మతం పేరుతో ఇస్తున్న రిజర్వేషన్లు కాదు అని కన్విన్స్ చేస్తారు. ఒక్కసారి కమ్మ పెడదాం మళ్ళీ. దీనికి అమిత్ షా గారు చెప్పింది ఏంటి? ఇదకి చెప్పాడు, మీరు చెప్పిన మత రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం అన్నాడు ఆయన. కానీ మతం కాదు ఈబీసీ రిజర్వేషన్ అని వీళ్ళు చెప్తున్నారు. మళ్ళీ అది దీనికి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి సబ్ హెడ్డింగ్ పెడదాం. ఇదే ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్స్ అన్న దగ్గర 5% కాపు సామాజిక వర్గంకి ఇచ్చినప్పుడు అవతల పవన్ కళ్యాణ్ ఇక్కడి చంద్రబాబు నాయుడు ఇక్కడిని ఓట్లేశారు. మరి వీళ్ళు మాట్లాడడం నమ్ముతారు సార్? సో టైం వేస్ట్ కార్యక్రమమే కదా. మోర్ ఇవాళ వీళ్ళు ఎన్డీఏ క్లస్టర్స్లోకి ఇవన్నీ తెలిసి కూడా వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటి? ఇది విలీనంకి వెళ్ళారా అయితే పొత్తుకెళ్ళారా? మీరు విలీనం పొత్తు మళ్ళీ ప్రతిదాన్ని అక్కడికే తీసుకుపోతున్నారు. కాదండి, ఇప్పుడు కాన్సెప్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో వాళ్ళని చేయలేరు, ఇంకా బీజేపీ ఏం చేస్తే అది ఫాలో అవడం తప్ప వాళ్ళు అదే అంటే ఇన్ఎబిలిటీ
ఇన్కాంపిటెన్సీ, దీనికి తగ్గట్టు ఈ పార్టీ విధానాన్ని ఎగ్జిక్యూట్ చేయలేని నిస్సహాయ స్థితి. ఎప్పుడు వస్తుంది అది? విలీనంకి దాడులు తీసినప్పుడే కదా. అదర్వైజ్ నీ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటుంది కదా. దేర్ ఇస్ నో టీడీపీ, బీజేపీ ఓన్లీ కదా. అంటే బీజేపీ భావన బీజేపీనే చూడాలి. ఎన్డీఏలోకి వెళ్తున్నాను అంటే వాళ్ళు వీళ్ళకన్నా పరాకాష్ట 6 ఇచ్చినా 3 ఇచ్చినా 2 ఇచ్చినా అన్నిటికీ ఓకే అంటున్నారంటే విధానాలు ఒకటి కాబట్టి దీనికైనా ఓకే అంటున్నారు. విధానాలు ఎప్పుడు ఒకటి వస్తాయి? అంతే కదా. అనుసంధానించుకున్నప్పుడు దేనికి అనుసంధానించుకున్నారు? సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ఈ ఉన్న సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి వాళ్ళ సిద్ధాంతాలను ఏకీకృతం చేస్తున్నారంటే విలీనం అవుతుంది కదా. చూద్దాం. విలీనం మీరు రఘురామకృష్ణరాజు గారు టికెట్ లేదు అని చెప్పారు. పాపం ఆయన టికెట్ లేకుండా పోయింది. ఇప్పుడు విలీనం అని మొదలుపెట్టారు. ఎప్పుడో మొదలుపెట్టాలి. రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక ఛానల్కి, ఆ పౌడర్ రాబోర్డ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఓ మాట చెప్పాడు సార్. అలా మురళీమోహన్ సినిమాలు, మోహన్ బాబు సినిమాలు మ్యాక్సిమం చేశాడు. దారి చూపింది దేవత అని చెప్పి లాస్ట్కి భారీ సన్నిధిలోకి వస్తాడు, ఉంచుకుందాన్నో లేకపోతే ప్రియురాలను గాలికి వదిలేస్తాడు. అలా బీజేపీ ఒరిజినల్ బ్యాచ్ని కాకుండా, అంటే సోమవీర్రాజు అతిరథ మహారథుడిని పొగుడుతుండే. ఇప్పుడు రాజమండ్రిలో టికెట్ ఎందుకు వెళ్ళలేదు, ఈ పురంధేశ్వరమ్మ పారాషూట్ వేసుకొస్తే ఎందుకు ఇచ్చారు, సీఎం రమేష్కి ఎందుకు ఇచ్చారని వీళ్ళందరి మీద కొలై బిందులు ఆడదానిలాగా వలో లక్ష్మణ అని ఏడుస్తుండే. ఈ ప్రాసెస్లో మాట అన్నాడు, ఇది ఇందాక చెప్పాను చూడండి, ఎంత తెలివి తక్కువ బుర్ర అంటారండి. అంటే బుర్ర సెలక్కుని పెట్టి రాజకీయాలు చెప్తే ఉంటాయి. ఆ ఛానల్ కూడా మనోడు ఇంకా నేను రాత్రి బాగా ఓదరగొట్టించండి. ఎలాగైనా సరే ఉండి నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ వర్మ గారికి నోట్లో మట్టి కొట్టారు అక్కడ పిఠాపురంలో. ఇక్కడ ఆల్రెడీ శివరామరాజు గారికిను ఇంకో రాజు గారు ఎవరండి, రామరాజు గారికి, వాళ్ళిద్దరికి మధ్యలో కల్లెట్టి శివరామరాజు గారిని ఇండిపెండెంట్ స్థాయిలో నిలబడే పరిస్థితిలో ఉండేది. గొడవ అవుతుంది మనకు. ట్రస్ట్ 4,000 మంది వచ్చి గొడవ, ఇంకా గొడవ అవుతుంది కదా. ఇక్కడికి ఎందుకు వస్తుంటారు? అక్కడ నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ అంటే ముగ్గురు రాజుల వ్యవస్థకి ముగ్గురికి కలిపి గొల్లెలెట్టారు. ఈ మధ్యలో తగుదనమ్మా అని మనోని పెద్ద మొత్తం ఏదో తీసుకెళ్ళారు అనుకోండి. అక్కడ ఈయన రాజే కదా. అదే అది చెప్పడం కూడా ఏంటంటే ఇట్లా ప్యాసిఫై చేసేస్తాడు ఇద్దరు. నేను దమ్మిడి లేదు, రూపాయి లేకపోతే చంద్రబాబు నాయుడు చూసే యాడ్ స్టిక్ ఎలా ఉంటుందో రఘురామకృష్ణరాజు ఇస్ ద లైవ్ ఎగ్జాంపుల్. రఘురామకృష్ణరాజు గారి దగ్గర డబ్బులు లేవా? దమ్మిడి లేదు. ఎంత లేదు? ఏం సార్ ఆగండి. ఇదే సీఎం రమేష్ లోటుడికి బ్యాంకుల నుంచి అప్పులు ఏమైనా ఇప్పిస్తే ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళకాడ వచ్చిన పర్వతంలో పావుల అర్థం దమ్మిడియో కలిగిన కాడికి కళ్ళు గంజతోనో పార్టీలకి అయితే ఇస్తుండే. మనోడి పేరు ఎందుకు రాలే ఇప్పటిదాకా? జాగ్రత్తగా గమనించి. బీజేపీ ఇస్తుందని వీళ్ళు కన్సిడర్ చేయలేదంట. మీరు నేను టాపిక్ కోట మాడుతుంటే ఇంకో టాపిక్ వెళ్ళిపోతున్నారు మీరు. ఈ టాపిక్ మనం ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడిగే క్వశ్చన్లకు వస్తా. ₹1 మనోడి చేతుల నుంచి ఎంగిల్ చేత్తో కాకిని కొట్టిన ఉదంతో చెప్పండి. డబ్బు లేకపోతే బీజేపీ వాడు, డబ్బులు లేకపోతే తెలుగుదేశం. దేకరైన విషయం రఘురామకృష్ణరాజు కనుక గ్రహిస్తే తర్వాత వాళ్ళ దారి చూపిన దేవతలుగా భారీ శాతకి వెళ్ళిపోతావు. లాస్ట్ కన్నదేరా నువ్వు ఆల్రెడీ కన్నతల్లి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూనే పక్క చూపులు చూస్తున్నావు, ప్రియురాల కోసం అన్వేషణలో ఉన్నావు. ఆ సినిమాల్లో అట్లీస్ట్ ఇంట్లో పిల్లల్ని వదిలేసి పోయి తర్వాత సిగ్గుపడి వెనక్కి వస్తాడు. ఆ మురళీమోహన్ నటించిన 150 సినిమాల్లో 149 సినిమాలు అవే. ముందు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తర్వాత జయమాలి జ్యోతిలక్ష్మితో డ్యాన్సులు యదమో వేసుకుని లాస్ట్కి తగలడం పిల్లలు. అదే 149 సినిమాలు తీసాడు. వాళ్ళ వారాల అబ్బాయి సినిమా తప్ప మిగిలినవన్నీ అదే కథలు. సో అలాంటి కథలే మనోడు మురళీమోహన్ కాళ్ళ మధ్యలో తిరిగి బ్యాచ్ అంటే రఘురామకృష్ణరాజుని ఇంకోసారి ఎస్టాబ్లిష్ చేయి అవే మాటలు మాట్లాడుతుండు. సో ఇప్పుడు టికెట్ రాదా ఆయనకి? ఇప్పుడు ఇచ్చారా? ఇదే ఒక పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడు, ఓ చంద్రబాబు నాయుడు ఓ పార్టీ అధ్యక్షుడు, ఇద్దరు సమక్షంలోనే కదా ఆయన మాట్లాడాడు. వాళ్ళిద్దరు ముందే చెప్తున్నా నాకు టికెట్ అని. ఎవరికి ఇచ్చారు? వర్మ గారికి ఇచ్చారు. ఎవరికి? వర్మ. అక్కడ ఇంకో వర్మ గారికి ఇచ్చారు. ఈయన రాజు, ఆయన వర్మ. మల్లం అనమాట. ఈయన కనీసంలో కూడా దేకనప్పుడు పుట్టింటి వాసాలు లెక్క తిన్నింటి వాసాలు లెక్కెట్టి బ్యాచ్కి ఎవరైనా కన్సిడర్ చేస్తా? జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి ఆపేసాడని కదా, లేకపోతే బీజేపీ రెడీ అయిపోయింది ఇవ్వడానికి. జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి రాకుండా చేశాడని రాజుగారు చెప్తారు. బీజేపీ వాళ్ళు ఎప్పుడో అవతలకు వదిలేసేసారు. నువ్వు దేనికి పనికిరా అవతల పోవని. ఆ విషయం టీడీపీకి తెలియదు. కనీసం టీడీపీ ఇచ్చిండేది కదా. 17 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. టీడీపీ ఇస్తుందా? ఆ భ్రమంలో ఉన్నదోడు రఘురామకృష్ణరాజు గారు పూతరేకలు మాత్రమే పెట్టాడు. భ్రమే. రూపాయి లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన టికెట్ రాదా? రాదు. అసెంబ్లీ రాదు. గ్యారంటీగా అసెంబ్లీ పోటీ చేస్తారు చూడండి. ఆయన ఇండిపెండెంట్ అవడం చేయొచ్చు. ఇండిపెండెంట్ ఎందుకు చేస్తారు సార్? మీరు భలే ఉన్నారు. ఇండిపెండెంట్ ఎందుకు పార్టీ నుంచి చేస్తారు. ఆ మూడు పార్టీలు ఏదో పార్టీ నుంచి మళ్ళీ మాటకొచ్చారు మీరు. ఇద్దరు అధ్యక్షుల సమక్షంలో నరసరావుపూర్ టికెట్ సభకి నమస్కారం. అవును, ఆయన అసెంబ్లీకి వెళ్ళి హోంమంత్రి అవ్వాలనుకుంటున్నారంట.
సార్ మీకు ఇష్టం వచ్చినట్టు విట్లాచారి సినిమా కథలు నాకు చెప్పకండి. సినిమా ఇండస్ట్రీ మోసం చేశారు. బీజేపీకి 2 మంత్రి పదవులు వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి సార్? గవర్నమెంట్ వస్తాయి. మీరు మరీ టూ మచ్గా ఉన్నారు సార్. అరే ఈయన ఎవరు బాబు ఇలా ఉన్నాడు, కొంచెం ఎక్కడైనా చూపించండి. గవర్నమెంట్ ఏంటి సార్, మీరు ఏడ భ్రమల్లో ఉన్నారు. సుజనా చౌదరి గారు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు, రఘురామకృష్ణరాజు ఇక్కడ, వీళ్ళిద్దరు మంత్రులు అవుతారు బీజేపీ నుంచి. ఎవరు సుజనా చౌదరి? ఇదేంటి మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్లు అనుకుంటున్నారు సార్? ఇవి అసెంబ్లీ ఎలక్షన్లో. అవును, విజయవాడ అసెంబ్లీ ఎలక్షన్లో వీళ్ళు పోటీ పడవలసింది నోటాతో. మీరు బీజేపీ కూడా పోటా పడేది ఓన్లీ నోటాకి. ఐ డోంట్ అగ్రీ అండి. సో వాళ్ళిద్దరు బీజేపీ ఎక్కడో చోటు నుంచి పోటీ చేస్తారు. ఇంకా బీజేపీ నెట్టుకునే చేస్తున్నాడు. కాదు, తెలుగుదేశం ఆడియో వినిపిస్తా, ఎన్ని వినిపించుకోండి. దీని మీద రెస్పాండ్ అవ్వండి. నిన్న ఏరు రాజధానిని కూడా విభజించాలి. ఈ ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరీ ఉండొచ్చు, కానీ సమ్మర్ కాబట్టి ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ కాబట్టి ఫైనాన్షియల్ కాబట్టి ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్కృతి రంగాన్ని మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఖేదం సరైన పద్ధతి కాదు. కర్నూలుకి వర్తించాలి, చిత్తూరుకి వర్తించాలి, తిరుపతికి వర్తించాలి, కడపకు వర్తించాలి, అనంతపురికి వర్తించాలి, అధ్యక్ష శ్రీకాకుళంకి వర్తించాలి, విజయనగరం వర్తించాలి, ఒంగోలుకి వర్తించాలి. అన్ని హైదరాబాద్ లో పెట్టి కూర్చోవడం. జయప్రకాష్ నారాయణ గారు నకలేని మనిషి. ఉమ్మడి రాజధానిని విభజించాలన్నారు ఆయన. ఉమ్మడి రాజధానిని విభజించి శాసనసభ ఒక దగ్గర పెట్టాలి, హైకోర్టు ఒక దగ్గర పెట్టాలి, ఇండస్ట్రీస్ ఒక దగ్గర పెట్టాలి అని చెప్పారు. సరే మీకు ఇంకోసారి చెప్తున్నాను, నా ముందు వాళ్ళ ప్రస్తావనలు తేకండి సార్. ఎందుకు తేవద్దు సార్? ఉమ్మడి రాజధాని అంటే ప్రజలకు క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మనం వెర్రివేదం చేసి ఈ వెంకయ్య నాయుడు ఇదే జయప్రకాష్ నారాయణ ఆడిన గేమ్కి మనం బలిగాం. ఏమీ మనకి ఇచ్చి తిరగబడిపోలే. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు అసెంబ్లీలో పెట్టుకుని చావండి, సెక్రటరియట్లో 3-4 బ్లాకులు మన మొహాన పడేసి పాలించుకుని చావండి అన్నప్పుడు ఇదే గవర్నర్ సెక్షన్ 8 తాళాలు పెడితే మనకు రెస్క్యూ రాని కామన్ క్యాపిటల్ విషయంలో ఆ రోజు అమరావతికి పోవాల్సి వచ్చింది. మూడోది, హైకోర్టులో కేసులు ఉంటుకుంటే తగలరండి, అంతే తప్ప మనకి ఈ హైదరాబాద్ మీద ఉమ్మడి రాజధానిలో ఇంక దేని మీద హక్కులేదు. ఈ అబ్బడితోనే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నాను. ఇంకొకసారి ప్రజల్ని పక్కతో పట్టించి రాయిస్తే మాత్రం గల్లా పట్టుకోవాల్సి వస్తుంది. ముందే ఇది ఎప్పటిదంటే అప్పటిది తెలంగాణ ఉద్యమం ఉద్యమం టైంలో తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, హైదరాబాద్ అంతా ఇక్కడ ఉంది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి హైదరాబాద్ డివైడ్ చేసి అన్ని చోట్లకు పంచండి అని చెప్పారు ఆయన. సార్ మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ మీకు మళ్ళీ చెప్తుంది ఒకటే, మన నాగరికత నదీ పరివాహ ప్రాంతాల దగ్గర అభివృద్ధి చెందింది. హైదరాబాద్కి ఏం నది ఉంది? మూసియా. సార్ ఒక మాట చెప్తున్నాను, నేను నది అన్నది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఇవాళ బెల్లం చుట్టే ఏగలు చేరితే మనకి ఎబిలిటీస్ ఎక్కడ ఉంటాయో దాని చుట్టే అభివృద్ధి సంతరించుకుంటుంది. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక సీ పోర్ట్ లేని దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నాకు కావాల్సింది దీని మీద ఎనాలిసిస్. అప్పుడు అలా మాట్లాడిన జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు అసలు అమరావతి విషయంలో యూటర్న్ తీసుకొని ప్రభుత్వం తప్పు అనే పరిస్థితి ఎందుకు వస్తున్నారు అని అసలు ఏమీ తెలియదు కాబట్టి. మీరు భలే ఉన్నారు సార్, ఆయనకి ఎందుకు తెలియకపోవడం ఏంటి? ఏంటి తెలుసు, రిటైర్ అయిపోయినాడు ఎందుకు రిటైర్మెంట్ ఇస్తారు? అది ఏంటి తెలియదు, ఇంక అయిపోయింది, అదే పెండవలసింది పిండిసి ఇంట్లో కూర్చోమని. ఉద్యోగం వదిలేశారు ఆయన. వదిలేస్తే ఏరా అవుతున్నాడు, పల్లెడు కొట్టుకోడు. నేను ఉద్యోగానికి పనికిరాను ఆయన డెసిషన్ తీసుకున్నాడు. రిటైర్మెంట్ అంటే ఇంకా ఈ దగ్గర అన్ని పిండి ఉద్యోగం కంటే ఎక్కువ ఇంకా ప్రజాసేవ చేయాలి. మా సైడ్ సేవ చేశారు కానీ బాగానే తెలుసు కానీ చాలా సంగతి. ప్లీజ్ అలా ఉంటారు కొంతమంది భౌగోళిక వాళ్ళు అంటారు, వాళ్ళకి వినిపించుకోండి. నేనైతే సత్యనారాయణని, వీళ్ళందరూ నాకు దృష్టిలో రాష్ట్ర ద్రోహులే. ఎప్పుడైతే రాష్ట్ర విభజనప్పుడు తీరువ తెన్నువ లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించకుండా వీళ్ళు చేసిన దాష్టికాయలకి బలైన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అంటే వీళ్ళకి ఏ విధమైన హక్కు లేదు మాట్లాడడానికి. నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ నాదైతే. మీకు ఇంకోటి చెప్తున్నాను సార్, ఇవాళ రాష్ట్ర అభివృద్ధి సర్వతోముఖంగా జరగాలి అంటే విభజన రాష్ట్రంలో 13 జిల్లాలకు ఎప్పుడైతే చిన్న రాష్ట్రాలు చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతాయనే కాన్సెప్ట్లో రాష్ట్ర విభజనలు జరగచ్చు. కానీ దానికి ఒక జాతీయ విధానాలు సహకరించకుండా ఒక ప్రణాళికాబద్ధమైన శాంక్షన్స్ కనుక మనకు లేకుండా ఉంటే మాత్రం మీరు ఎన్ని చేసినా అభివృద్ధి సంతరించుకోదు. ఎందుకంటే మనకి కనెక్టివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. కనెక్టివిటీ తోటే హైదరాబాద్ కాదు, ఒక జియోలాజికల్ అడ్వాంటేజ్ కూడా, అట్మాస్ఫియర్ అడ్వాంటేజ్, ఫస్ట్ ల్యాండ్ బ్యాంక్ అడ్వాంటేజ్, ల్యాండ్ బ్యాంక్ సమృద్ధమైన ల్యాండ్ ఉంది. రెండోది ఇంకోటి ఏంటంటే నీటి వనరుల్ని సద్వినియోగపరుచుకునే మార్గాలు ఉన్నాయి మన దగ్గర. అండ్ మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎప్పుడైతే కృష్ణా గోదావరి నదీ జలాలను తరలించే బృహత్తర కార్యక్రమానికి తెరలేపిన తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి డిఫరెంట్ మోడ్యూల్లో సంతరించుకుందాం. అంతమనుపు నీటి కొరతతో ఉన్న హైదరాబాద్ ఏ విధమైన డెవలప్మెంట్ సంతరించుకోలే. అంచేత నదీ పరివాహ ప్రాంతాల దగ్గర వాస్తవిక దగ్గరగా మన నాగరికతలు ఎలా అభివృద్ధి చెందాయో ఇవాళ మీకు నదీ పరివాహ ప్రాంతాలని ల్యాండ్ బ్యాంకుల కింద కన్వర్ట్ చేస్తున్న ఉదంతంలో మీకు ఇవాళ నేను మాట్లాడుతున్నాం కదా సార్. మనం ఈ వినుగొండ ప్రాజెక్ట్ తర్వాత
ఈ వెలుగొండ ప్రాజెక్ట్ తర్వాత వాటర్ కనుక ఈ 2 సంవత్సరాల్లో పడిన తర్వాత మీకు నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం, ప్రకాశం, గద్దలూరు ఈ మధ్యన ప్రాంతాల్లో ఓ 70,000 ఎకరాల పైచీలకు ల్యాండ్ ఉంది సార్. దాని డెవలప్మెంట్ మాడ్యూల్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఎందుకంటే వాటర్ రిసోర్సెస్ ఎప్పుడైతే ఉంటాయో అండ్ పైపచ్చి అక్కడ మనకి అడ్వాంటేజ్ అంటే భౌగోళికంగా నల్లమల అడవులకి దగ్గర అది. సో వాటర్ రిసోర్సెస్ ఎప్పుడైతే ఎన్హాన్స్ అవుతాయో అడవుల యొక్క పరిపక్వత కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది. సో వీటిలో మనకి డెవలప్మెంట్ మాడ్యూల్స్ ఆటోమేటిక్గా సంతరించుకుంటాయి. చూద్దాం. సరే, చివరిగా కంక్లూడ్ చేస్తూ రేపటి నుంచి మేమంతా సిద్ధం అని ఒక సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయబోతుంది. ప్రొద్దుటూరుని స్టార్ట్ చేస్తున్నారు. సో ఏంటి దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పర్యటనలో శ్రీకారం చుట్టేశారు. సార్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను 2 సభలకి వెళ్ళదలుచుకున్నాను సార్. వెళ్తున్నారా? నేను వెళ్తాను. ఏ సభకి? చంద్రబాబు నాయుడు గారి దానికి వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాను. నేను ఈ యొక్క ప్రజల ఏదో జన సమూహాలను చూసి ఆకర్షితులు కాకుండా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాటి మీద నేను ఎప్పుడు గ్రౌండ్లో తిరిగి మాట్లాడేది చేసేది అదిగా. సో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ప్రాస్పెక్టివ్లో వీళ్ళ దగ్గర నుంచి ఏమున్నాయి అన్న దగ్గరే. ఇవాళ ఆయన మద్యం గురించి చంద్రబాబు నాయుడు గారు మాడచ్చు, లేదా విద్యా ప్రమాణాలు మారుస్తూ ప్రజలే దేవుళ్ళు అనుకుని నేను ముందుకెళ్తున్న విధానంలో నిజమైన విశ్లేషణలు నేను గ్యారంటీగా ఇస్తాను నెక్స్ట్ వీక్. దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సిద్ధం ఒక వైబ్రేషన్ వాళ్ళు వచ్చింది అని చెప్పని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ మళ్ళీ బోరింగ్గా లేదా? మళ్ళీ సిద్ధం జిల్లాకో సిద్ధం అంటే కాదా? ఇది కావాలి సార్. అంటే నాయకుడు 4 సంవత్సరాలు బట్టి ప్రజల కోసం పనిచేస్తూ గణాన్ని వాళ్ళ కేడర్ని కొంచెం పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే పరిగణలోకి తీసుకునే ఉదంతానికి ఇప్పుడు నియోజకవర్గాల వారీగా లేకపోతే జిల్లాల వారీగా ఇంకా తెరలేపబడుతుందో ఖచ్చితంగా ఇట్స్ అ పెప్ టాక్. ఇప్పుడు మనం చూడండి, హాస్టల్లో ఉంటాం, ఒక సెలవులకు పరిగెట్టుకుని ఇంటికి వెళ్తే నాన్నని అమ్మని చూడగానే మనలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. ద సేమ్ లైక్. సో ఇప్పుడు అలా రిసీవ్ చేసుకుంటారంటారా? ఆబ్వియస్గా రిసీవ్ చేసుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. రేపటి నుంచి సభలు స్టార్ట్ అవుతున్నాయి. మేమంతా సిద్ధం పేరుతో 21 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభలు ఏర్పాటు చేయబోతున్నారు. 4 సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగతా 21 జిల్లాల్లో ఈ సభలు జరగబోతున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. 30 నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎలక్షన్ హీట్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్, మాకు సమయం కేటాయించారు. హీట్ లేని పవన్ కళ్యాణ్ 30వ తారీఖు నాడు వెళ్ళి మళ్ళీ లోపల కూర్చుని మీటింగ్లు అట్ట జనాలకు సాయంత్రం వారాహి పంచాంగ వారాహితో వెళ్తున్నారు. వెళ్ళండి సార్. ఏం చేయాలో అది కూడా ఇప్పటికీ చెప్పకుండా వాళ్ళు ఓన్లీ సభలు పెట్టి టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప. సభలు పెట్టేది ఏదో చెప్పడానికి కదా. ఏం చెప్తున్నారు సార్? ఏదో ఒకటి చెప్తారు. ఏం చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు దింపాలా చెప్తారు. ఎందుకు దింపాలి వాళ్ళు చెప్తున్నారు కదా రోజు. మీరు వినట్లేదు, ఫాలో అవ్వట్లేదు సభలు. ఎందుకు ఫాలో అవ్వకుండా విశ్లేషణ చేస్తున్నట్టు. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.